ఆహా! ఎంత గొప్ప భాగ్యము! ఇదిగో ఇప్పుడే ఇక్కడే అద్భుత సౌందర్య రాశి శ్రీ మహాలక్ష్మితో పాటు కోటి సూర్యుల వెలుగులతో వెలుగుతున్న గొప్ప సముద్రవర్ణపు నా స్వామిని, చేతిలో వెలిగే చక్రము, అందమైన శంఖమును చూడగలుగుతున్నాను. నా మనసులో నిండి ఉన్న స్వామి రెండు దివ్యపాద పద్మములను, బంగారు ఆభరణములు ధరించిన ఎత్తైన వక్షస్థలమున తులసి మాలలతో పాటు నిండి ఉన్న శ్రీ మహాలక్ష్మిని నా ఎదురుగా చూస్తూ భవబంధములను తెంచుకొని జన్మలు లేని వాడిని అయ్యాను. సంతోషముతో నా మనసు నిండా నిండిపోయిన నా స్వామి, శత్రు సంహారము చేసే నా స్వామి, చల్లని తులసిమాలల హృదయముపై శ్రీదేవి కొలువై ఉన్న శ్రీమన్నారాయణుడు, క్షీర సముద్రములోని సముద్రవర్ణుడు, నరకమునకు పంపని దివ్య ఔషధమై ఉన్నాడు. ప్రశాంతమైన కన్నుల ఎర్రని నా స్వామి, ప్రళయకాలమున లోకములన్నిటినీ మింగి మరలా వాటిని సృష్టించిన స్వామి, ఆనాడు బలిచక్రవర్తి దగ్గర దానముగా 3 అడుగులకు నీరు తీసుకొని తన దివ్య పాదములతో ఈ లోకములను కొలిచిన స్వామి, అమృతము వంటి నా స్వామి ఇక్కడ ఉన్న ఈ డబ్బు, ఈ మందు అన్నీ అయి ఉన్నాడు. ఆనాడు అన్ని లోకములను కొలిచిన చక్రధారి దివ్య పాద పద్మములు, తామర పువ్వుల రంగుతో దివ్యమైన శరీరము, కదులుతున్న సముద్రపు రంగుతో కిరీటము, వెలుగుతున్న సూర్యుని రంగుతో మెరుస్తున్నాయి. అందమే కదా ఆ చక్రధరుడికి ఆ సముద్రవర్ణము, అందమే కదా అందమైన చేతిలో నీరు తీసుకుని అండపిండ బ్రహ్మాండములను కొలవడము, అందమే కదా బ్రహ్మదేవుడు గంగతో ఆ దివ్య పాదములను కడగడము, ఆ దివ్య పాదములపై పడిన గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ ఈ లోకములన్నిటిలో ప్రవహించడము ఇంకా అందమే కదా. నల్లని సముద్ర జలముతో చుట్టిన ఈ చల్లని భూమిని కొలిచిన దివ్య పాదములను సేవిద్దామురా మనసా. గరుత్మంతుడిని నడిపే సిరివంతుడిని, అవధులులే లేనివాడిని, ఎక్కడున్నాడో తెలియని దుర్లభుడిని, అన్నిటిలో ఉంటూ అన్నిటికీ దూరముగా ఉంటూ మన మధ్యలోనే ఉన్న మనకు అందని ఆ స్వామిని, ఆ శ్రీమన్నారాయణుడిని సేవిద్దామురా మనసా. అన్ని లోకములతో పాటు అమరి ఉన్న ఈ భూమిని మింగి తిరిగి సృష్టించిన స్వామిని, పాడుతున్న తుమ్మెదులు వాలే చల్లని తులసిని మాలగా ధరించిన స్వామిని, స్వామి శ్రీమన్నారాయణుడా అని అంటూ ఆ స్వామి అన్ని పేర్లను పలుకుతూ కన్నులారా చూస్తూ చేతులారా పూజిద్దాము రా మనసా. నల్లని మేఘవర్ణపు నా స్వామి, కదిలే సముద్రపు నీటి వర్ణపు నా స్వామి, గొప్ప గొప్ప దివ్య తేజస్సు కలిగిన అందమైన నా స్వామి, ఆ మణివర్ణుడి విశాలమైన కన్నులు కమలములే కదా, ఆ కమలములే కదా నా స్వామి చేతులు, ఈ భూమిని కొలిచిన పాదములు, సుడులు తిరిగిన తెల్లని శంఖమును ధరించిన స్వామి పేర్లను చక్కగా చెప్పగలిగితే మంచి బలము, కీర్తి, సంపద, సౌందర్యము, మంచి కుటుంబమే కాకుండా మిగిలినవన్నీ కూడా మనతో వచ్చి చేరుతాయి. జ్ఞానముతో చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసినచో శంఖములు, గవ్వములు నిండి ఉన్న అలల సముద్రవర్ణపు నా స్వామి క్షీర సముద్రమున శేషశయ్యపై శయనించినట్లుగా 4 వేదములలో తేలుతూ నిలిచి ఉన్నాడు. వేదములను చదివి బాగా అర్థము చేసుకున్నవారు తమలో ఉన్న పంచేంద్రియములను గట్టి తలుపులతో బంధించి ఆ తలుపుల గొళ్ళమునకు జ్ఞానము అనే పెద్ద తాళమును పెట్టి నిరంతరము అందమైన సముద్రవర్ణుడి రూపమును చూస్తూ ఆనందమును అనుభవించెదరు. నీటిని దానముగా తీసుకుని తామర పువ్వు రేఖల వలయం వంటి ఈ భూమండలమును తన దివ్య పాదముతో కొలవడానికి పెరిగిన స్వామి యొక్క కిరీటము ఆకాశము మధ్య నుండి ఆ పరమ పదమ వైకుంఠము వైపుకు దూసుకుంటూ వెళ్ళి బ్రహ్మాండమంతా వ్యాపించగా ఆ స్వామి దివ్య శరీరము విశ్వరూపమై నిలిచినది.
కిరీటమున్న దేవతలందరూ నమస్కరించే వేదవేద్యుడి దివ్యపాద పద్మములను మనసులో నిలుపుకొని ఈ సంసార భవసాగరమున శ్రీ వెంకటేశ్వరుడిని సేవించిన వారు వేదములను సులభముగా అర్థము చేసుకోగలరు. లేచిపడే అలల కెరటపు శబ్దములతో నిండిన క్షీరసాగరమున మణులతో విరాజిల్లే పడగల శేషశయ్యపై శయనించినట్లుగా ఈ లోకములోని భక్తుల హృదయములో ఆ స్వామి పవళించును. సంధ్య వెలుగుల మంగళ దీపము అయి ఉన్న నా స్వామి, అందమైన పూరేకల తామర పువ్వులో కొలువై ఉన్న లక్ష్మీదేవిని వక్షస్థలమున కలిగి ఉన్న స్వామి, తెల్లని నురుగుల అలలు తోస్తుండగా ఒడ్డుకు వచ్చిన ఎర్రని పగడములు తెల్లని ముత్యములు మెరిసే తిరువల్లిక్కేళి అనే దివ్య నగరమునకు వచ్చి కొలువై ఉన్నాడు.